ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ మెగా హౌస్ షో విజేతలకు బహుమతులు అందజేత, స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలిపిన జంగారెడ్డిగూడెం ఎండి పాలపర్తి శ్రీనివాస్. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణ. గడప గడపకు వెళ్లి ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే వన్మట్ల ఎలీజా. నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని జంగారెడ్డిగూడెంలో టీడీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహణ. ర్యాలీని ప్రారంభించిన టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ. శ్రీ రామచంద్ర బ్యాంక్ వద్ద ఆర్గానిక్ ఆహార ఉత్పత్తి, ఆర్గానిక్ ఎరువులు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహణ. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం రాజ్కో ఎలక్ట్రానిక్స్లో లక్కీ డిప్ తీసిన ప్రముఖులు. విజేతలకు ఫోన్ ద్వారా సమాచారం అందించిన యాజమాన్యం. ప్రజలను కేబుల్ టీవీ ప్రసారాలతో పాటుగా పలు రకాల కార్యక్రమాలతో అలరించడమే లక్ష్యంగా తమ సంస్థ ముందుకు వెళ్తుందని జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో స్పాన్సర్ల సహకారంతో మెగా హౌస్ షో నిర్వహించారు. ఈ షో విజేతలకు పట్టణంలోని జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ కార్యాలయంలో స్పాన్సర్లతో కలిసి ఎండి పాలపర్తి శ్రీనివాస్ బహుమతులను అందించారు. ఫుల్ హౌసీ విజేత వెంకటేష్కు శివాద్రి సెల్వల్ సహకారంతో అరకాసు గోల్డ్ కాయిన్ అందించారు. జల్దీ 5 విజేతలు హనుమంతరావు, సిహెచ్ నూకరత్నాలకు శెట్టి జ్యువెలర్స్ సహకారంతో ఒక్కొక్కరికి పావుకాసు బంగారం అందించారు. మొదట్లైన విజేతలు నాగేంద్రబాబు, మధుశేఖర్లకు శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ సహకారంతో ఒక్కొక్కరికి పావుకాసు గోల్డ్ కాయిన్లను అందించారు. రెండవ లైన్ విజేతలు శివాని, సుశీలకు సాయి స్ఫూర్తి ఆసుపత్రి సహకారంతో ఒక్కొక్కరికి పావుకాసు బంగారు బుక్ కాయిన్లను అందించారు. మూడవ లైన్ విజేతలు సత్యనారాయణ, సత్యలకు విద్యా వికాస్ విద్యా సంస్థల సహకారంతో ఒక్కొక్కరికి 2 గ్రాముల బంగారం కాయిన్లను అందించారు. ఈ సందర్భంగా జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రేక్షకులను అలరించేందుకు స్పాన్సర్ల సహకారంతో రానున్న రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. హౌసీ స్పాన్సర్లు మాట్లాడుతూ జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హౌసీ షోలో తాము కూడా భాగస్వాములు కావడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. విజేతలు మాట్లాడుతూ పండగ సమయంలో హౌసీ షో నిర్వహించి బంగారపు కాయిన్లను బహుమతులుగా అందించిన జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి సెల్వల్ అధినేత మద్దుల సుబ్రహ్మణ్యం, శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ అధినేత రాంబాబు, జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ మేనేజర్ కె హనుమాన్ కుమార్, ప్రోగ్రామింగ్ డైరెక్టర్ బి అజయ్ గాంధీ, యాంకర్ ఏమని శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటిలాగే మెగా హౌస్ సక్సెస్ అయింది. గత సంక్రాంతి రోజున మేము ఏర్పాటు చేసిన కార్యక్రమం నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎక్కడా లేని విధంగా మా టీము మరియు మేము చేసే కార్యక్రమం స్పందించి ఎవరైతే స్పాన్సర్లు జంగారెడ్డిపట్నంలో ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి ఈ గిఫ్ట్లు ఇవ్వడం వలన మేము నిర్వహించగలుగుతున్నా. ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్పాన్సర్స్ పోటీ పడే విషయం ఇక్కడ జరుగుతుంది. మొన్న ఒక ఆయన కంప్లైంట్ చేశారు, అంటే అజయ్ గారు మాకు అవకాశం లేదండి, మేము గిఫ్ట్ బంగారం ఇద్దాం అనుకుంటే ఇప్పుడు కాదు మీరు నెక్స్ట్ దానిలో అన్నదని అని అంటున్నారంటే నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జంగారెడ్డిలో మేము చేస్తున్న కార్యక్రమం జెన్యూన్గా చేస్తున్నారు. వీళ్ళు నిజమైన ఎవరైతే ఆటలాడుతూ ఎవరైతే ఫోన్ కాల్ చేస్తున్నారో వాళ్ళకి గిఫ్ట్ మా చేతుల మీదుగా మీడియా ముఖంగా అందిస్తున్నారని ప్రజల్లోనూ, అలాగే ఈ కార్యక్రమం జరుగుతున్న సేవ టికెట్ల రూపంలోనూ లేదా ప్రజల్లో కూడా స్పందన పెరిగి ఆ షాపుకి వచ్చి వాళ్ళు గుర్తు చేస్తున్నారని చెప్పడంతో వాళ్ళకు కొంత ఆనందం కలిగి ఇదిగో మనం ఇలా చేయడం వల్ల మనకి బాగుంటుంది, ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ తెలియడం వల్ల ఇలా ముందుకు వస్తున్నారు. కాబట్టి మా టీం ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం టెక్నికల్గా గాను విజువలైజ్ గాను అలాగే యాంకరింగ్ చేసేటప్పుడు అందరినీ నవ్విస్తూ మాట్లాడే మన శశికుమార్ గారు, అలాగే వెనక నుండి నడిపిస్తున్న మేనేజర్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మా సింహాద్రి సెల్వళ్ళు ఈ సిటీ కేబుల్ వారి శ్రీనివాస గారి ద్వారా ఈ ప్రోగ్రామ్ మేము పార్టిసిపేట్ చేయడం మాకు ఆనందంగా ఉంది. బంగారం గెలుచుకున్న అందరికీ సంతోషంగా ఉంది. బంగారం గెలుచుకున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీనివాస గారి ఆధ్వర్యంలో నడుపుతున్న మన సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ మా శ్రీనివాస షాపింగ్ మాల్ తరఫున శుభాభినందనలు.
మా పాలపర్తి శ్రీనివాస్ గారు నిర్వహించిన ఈ ప్రోగ్రాంకి మేము స్పాన్సర్ అవటం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా అందరూ పాల్గొని ఈ పండుగను అందరూ చాలా చక్కగా జరుపుకున్నారు. మా ఈ సిటీ కేబుల్, జెమినీ టీవీ, ఈటీవీ, ఏబిఎన్ అంత స్థాయికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. శివాని ప్రవళిక. నేను ఇక్కడ చదువుకోవడానికని ఇంట్లో ఉన్నప్పటికీ సంక్రాంతి అప్పుడు సిటీ కేబుల్ వారు నిర్వహించిన హౌసీ గేమ్కి దానిలో నుంచి నేను చదువు నుంచి కూడా వచ్చి ఆ ఆనందాన్ని పంచుకొని నేను అసలు విన్నర్ అవుతానని నేను అనుకోలే. అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇలాంటివి చేయడం వల్ల నాకు తెలిసి వేరే వాళ్ళు కూడా మన ఊరు వచ్చి సంక్రాంతి జరుపుకుంటారని నేను అనుకుంటున్నా. ఇలా జరిపినందుకు సిటీ కేబుల్ వారికి ఇంకా స్పాన్సర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. సంక్రాంతి సందర్భంగా ఈ షో ఏర్పాటు చేసిన యాజమాన్యం అందరికీ, సిటీ కేబుల్ ఆపరేటర్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని చింతలపూడి ఎమ్మెల్యే వనపట్ల ఎలీజా తెలిపారు. జంగారెడ్డిగూడ మండలం పుట్లగట్లగూడెంలో 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు చేకూరిన లబ్ధికి సంబంధించిన బ్రోచర్లను అందజేశారు. స్థానికులు డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వం సచివాలయానికి కేటాయించే నిధులతో మౌలిక సదుపాయాల కల్పన, డ్రైనేజీల నిర్మాణానికి వినియోగిస్తామని తెలిపారు. అనంతరం చింతలపూడి నియోజకవర్గంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఫిబ్రవరి 1 నాటికి 100 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఎలీజా పోస్టర్ను విడుదల చేశారు. ఫిబ్రవరి 1న జంగారెడ్డిగూడెం నుంచి లింగపాలెం మండలం ధర్మాజిగూడెం వరకు ర్యాలీ, అనంతరం బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొల్లాడి బాబ్జీ, ఎంపీపీ కొదమ జ్యోతి, సర్పంచ్ వామిశెట్టి పావని, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం పంచాయతీలో గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో మేము భాగస్థులమయ్యాము. ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాం, చూస్తున్నాము. ప్రతి ఇంట్లోనూ అద్భుతమైనటువంటి లబ్ధి చేకూరినటువంటి సంగతి మేము గమనిస్తూ ఉన్నాం. ప్రతి ఇంట్లోనూ వారు ఆనందంగా మమ్మల్ని సంతోషంతో ఆహ్వానిస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని మా మీద కూడా చూపిస్తూ ఉన్నారు. మరి ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా అభివృద్ధి చెందారనేది, ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరిందనేది మనందరికీ కూడా తెలుసు. మరి ఇక్కడ స్థానికంగా కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ డ్రైన్స్, చాలా ముఖ్యంగా డ్రైనేజీ సమస్య అనేది కనపడింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రీత ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సచివాలయానికి 20 లక్షల రూపాయలు కేటాయించారో దాన్ని ఇక్కడ డ్రైన్స్కి ఉపయోగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని జంగారెడ్డిగూడెం టీడీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం బైక్ ర్యాలీని రావూరి కృష్ణ ప్రారంభించారు. పట్టణంలోని పలు కూడళ్ల నుంచి గురువాయిగూడెంలోని మద్ది క్షేత్రం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం నాయకులు మద్ది క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు పరిమి సత్తిపండు, పెనువర్తి రామ్కుమార్లతో కలిసి రావూరి కృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నారా లోకేష్ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారన్నారు. 400 రోజుల పాటు ఈ పాదయాత్ర జరుగుతుందని, టీడీపీ శ్రేణులు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, తెలగారపు జ్యోతి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తుడిగుండ రాము, నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్, పగడం సౌభాగ్యవతి, ఆకుమర్తి రామారావు, గొళ్లపూడి శ్రీదేవి, చెరుకూరి శ్రీధర్, అల్లూరి రామకృష్ణ, కొండ్రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున మన నారా లోకేష్ గారు కుప్పం నుంచి పాదయాత్రగా బయలుదేరుతున్నారు. మరి వారి పాదయాత్రకు సంఘీభావంగా జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా మధ్య ఆంజనేయ స్వామి గుడి దాకా బైక్ ర్యాలీగా బయలుదేరాం. మరి ఆ స్వామివారి సన్నిధిలో 101 కొబ్బరికాయ కొట్టి ఆ స్వామివారిని వారి ఆశీస్సులు మరి మా లోకేష్ బాబు గారికి ఉండాలని, మరి ఆయన పాదయాత్ర విజయం సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈరోజు కుప్పం నుండి 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టబోతున్నారు. దానిలో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీతో అన్న నందమూరి తారక రామారావు విగ్రహం పూలమాల వేసి అనంతరం మధ్యాంజనేయ స్వామి గుడికి వెళ్ళి 108 కొబ్బరికాయలు కొట్టడానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నారా లోకేష్ బాబు గారి పాదయాత్రకి ఇచ్చేసిన మన ముఖ్యమైన తెలుగు యువత అనే దానికి ఈ పాదయాత్రకి పూర్తి సంఘీభావం తెలుపుతూ, అట్లాగే పట్టణం అందరూ కూడా చిన్న లేదు, పెద్ద లేదు, మహిళలు లేదు, అందరూ కూడా ఈ పాదయాత్రలో పాలు పంచుకుంటూ ఆయన పాదయాత్ర దిగ్విజయం కావాలని ఈ రోజున జంగారెడ్డిలో ఆ మధ్య ఆంజనేయ స్వామి గుడిని మొక్కుని ఆయన యొక్క ఆశీస్సులతో నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర విజయవంతం కావాలి, విజయవంతం అవుద్ది, తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తుందని మనందరం ఘంటాబద్ధంగా చెప్పుకుంటూ హర్షధ్వానాలతో బయలుదేరవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. తమ సంస్థల ద్వారా మెరుగైన బ్యాంక్ సేవలు, విద్య, ఆర్గానిక్ పాలు అందిస్తున్నామని, త్వరలో ఆర్గానిక్ కూరగాయలు కూడా అందించబోతున్నామని శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్ర బ్యాంక్ వద్ద ఆర్గానిక్ ఆహార ఉత్పత్తి, ఆర్గానిక్ ఎరువులు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, ఇంజనీర్ రామచంద్రరాజులతో పాటు పలువురు రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు పాల్గొన్నారు. ఆర్గానిక్ వ్యవసాయం, ఆర్గానిక్ ఎరువులపై చర్చించి వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారావు మాట్లాడుతూ తమ సంస్థల ద్వారా త్వరలో ఆర్గానిక్ కూరగాయలు కూడా అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర గ్రూప్ సంస్థల డైరెక్టర్ బి సత్యనారాయణ, కరస్పాండెంట్ వివి జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సాధించి ఎందుకు చేశారు. అలాగే అన్నయ్య గారు ఈరోజు మన కడుపు తినే ఆరోగ్యం మటుకు హ్యాపీగా ఎన్నో, కానీ దాని ఆరోగ్యం ఈ మధ్య చాలా మంది జాయిన్ అయ్యి 2020లో అటువంటి పొలంలో తిరిగితే మనకు కూడా మంచి అవసరం. ఈరోజు అప్లాండ్ ఏరియాలో 100 గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం కోసం మనం ఏం చేయగలము రామచంద్ర ఇనిషియేషన్స్ ద్వారా అనే ఆలోచనతో ఇంజనీర్ రామచంద్రరాజు గారు, సిటీ కేబుల్ ఎండి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ప్రోత్సహిస్తూ ఈరోజు 500 యానిమల్స్తో రామచంద్ర డైరీ ఫార్మ్ ఆర్గానిక్ మిల్క్ ఈ ఏరియాలో ఇవ్వగలుగుతుంది. ఈ రామచంద్ర వ్యవస్థ ద్వారా ఈ సమాజానికి మన వంతుగా రామచంద్ర ఎగ్రీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ దాకా మనం ఏం చేయగలం అని అనుకున్న టైంలో జంగారెడ్డిగూడెం ప్రజలు సిటీ కేబుల్ శ్రీనివాస్ కానీ, రామచంద్రరాజు గారు కానీ, అలాగే భూములు ఇస్తున్న నాకు 10 సంవత్సరాలు ల్యాండ్ 140 ఎకరాల గడ్డి చేలికి ఇచ్చిన రైతులు కానీ, సోసా సురేష్ గారు కానీ, సోసా రవి గారు కానీ, పరిమి వెంకటరత్నం గారు కానీ, జట్టి గురునాథరావు గారు కానీ, ఈ రోజు రామచంద్ర ఇనిషియేషన్స్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు కానీ, అలాగే అనేక మంది మీరు ఆర్గానిక్ వ్యవసాయం ఎందుకు చేసి ప్రజలకు, జంగారెడ్డి ప్రజలకి మంచి ఆర్గానిక్ కూరగాయలు కానీ, అలాగే ఇప్పుడు పెస్టిసైడ్స్ ఈ గోమూత్రం ద్వారా, గో పేడ ద్వారా, అలా కషాయాల ద్వారా మందులు తయారు చేస్తారు. రామచంద్రరాజు గారు ఆధ్వర్యంలో మా సిండికేట్ బ్యాంకు సత్యనారాయణ గారు, ఏజీఎంఎస్సి గోల్డ్ మెడలిస్టు వీళ్ళందరినీ కమిటీ ఏర్పరిచి ఈ రోజు రామచంద్ర చక్కటి ఆర్గానిక్ ఫుడ్ ప్రజలకు అందించాలని ఉద్దేశంతో సామాజిక బాధ్యత స్వీకరిస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరి సహకారంతో రామచంద్ర బ్యాంకు ద్వారా సీనియర్ సిటిజన్లకు కానీ, పెద్దలకు కానీ
ఈ 100 గ్రామాల ప్రజలకు కానీ మంచి సేవలు అందించగలుగుతున్నాం. అలాగే రామచంద్ర విద్యా సంస్థ 2000 మంది స్టూడెంట్స్ ద్వారా అనేక మంది సీఏలుగా, డాక్టర్లుగా, ఐఐటీలుగా తీర్చిదిద్దే అవకాశం ఇప్పటివరకు అందించగలిగాం. అలాగే రామచంద్ర మిల్క్ గత 10 సంవత్సరాలుగా రామచంద్ర మిల్క్ అంటే స్వచ్ఛమైన పాలు, ఆర్గానిక్ పాలు, మీ అప్లాండ్ ఏరియా ప్రజలు, డాక్టర్స్, పెద్దలందరూ కూడా ప్రశంసలు అందుకోగలిగాం. ఇప్పుడు ఆర్గానిక్ కూరగాయలు కానీ ఆర్గానిక్ ఫుడ్స్ కూడా మేము సప్లై చేసి మా సమాజ బాధ్యతను సమాజానికి మీరు ఈరోజు ఈ మీటింగ్కి ఇంతమంది వచ్చి మీరు మీ ఆశీస్సులే మాకు దీవెనలుగా మేము సమాజానికి సేవలు అందిస్తామని, ఆర్గానిక్ ఫుడ్స్ ద్వారా, ఆర్గానిక్ కూరగాయల ద్వారా అందిస్తామని మేము తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్. పండగ సమయంలో కొనుగోలుదారులకు రాజ్కో ఎలక్ట్రానిక్స్ లక్కీ డిప్ నిర్వహించి బహుమతులను అందించడం ఎంతో అభినందనీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడ పట్టణంలోని రాజ్కో ఎలక్ట్రానిక్స్లో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావులు లక్కీ డ్రా తీశారు. ఈ డ్రాలో గెలుపొందిన మొదటి 5గురికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా క్రమం తప్పకుండా రాజ్కో ఎలక్ట్రానిక్స్ అధినేతలు లక్కీ డ్రా నిర్వహించి కొనుగోలుదారులకు విలువైన బహుమతులు అందిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో కూడా కొనుగోలుదారులను మెప్పించే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అనంతరం రాజ్కో ఎలక్ట్రానిక్స్ ప్రొపరేటర్లు కర్పూరం నాగరాజు, కర్పూరం సౌమితులు మాట్లాడుతూ ఈ లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా 32 ఇంచుల ఎల్ఈడి టీవీ, రెండవ బహుమతిగా 190 లీటర్ల ఫ్రిడ్జ్, మూడో బహుమతిగా 24 ఇంచుల ఎల్ఈడి టీవీ, నాలుగో బహుమతిగా వాటర్ ప్యూరిఫైయర్, ఐదో బహుమతిగా రైస్ కుక్కర్ అందిస్తున్నామన్నారు. తమ షోరూంను ప్రజలు మరింత ఆదరించాలని వారు కోరారు. మన జంగారెడ్డిగూడెంలో ఎలక్ట్రానిక్ రంగంలో పెద్ద షాపు రాజ్కో గత 30 సంవత్సరాలుగా జంగారెడ్డి ప్రజలకి సేవ చేస్తూ వీరు ప్రతి సంవత్సరం మన పరిసర ప్రాంత ప్రజల కోసం ఒక లక్కీ డ్రా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ లక్కీ డ్రాలో 5 ప్రైజులు అనౌన్స్ చేయడం, అలాగే ప్రతి సంవత్సరంలాగా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారి చేత నా చేత ఈ లక్కీ డ్రా తీయించడం, ఆ తగిలిన విజేతలకి ఫోన్ చేయించి కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఈ రాజ్కో వారు మంచి సర్వీస్ ఇస్తూ జంగారెడ్డిగూడెం ఏరియా మొత్తం ప్రజలందరికీ ఈ రాజ్కో అంటే నమ్మకం అన్న కాన్సెప్ట్లో వెళ్తున్నారు రాజ్కో వారు. సంక్రాంతి శుభ సందర్భాన రాజ్కో ఎలక్ట్రానిక్స్ అనే సంస్థ వారు, ఈ రాజ్కో సంస్థ వారు జంగారెడ్డిగూడెంకి 10 కిలోమీటర్లు రావిగింబాటు నుంచి చిన్న గ్రామం నుంచి వచ్చి జంగారెడ్డిగూడెంలో అతి పెద్ద భారీ షోరూమ్ స్థాపించి 12 ఏళ్ళు అయింది. అంత మునుపు 18 సంవత్సరాలు, మొత్తం 30 సంవత్సరాలు ఇండస్ట్రీ వాళ్ళదే. ఇక్కడ అన్ని ఐటమ్స్ ఎలక్ట్రానిక్స్, ఫ్రిడ్జ్లు, టీవీలు, మొత్తం అన్ని ఐటమ్స్ నెంబర్ 1 ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. దాని మీద పబ్లిక్లో ఈ చుట్టుపక్కల ఉన్న సుమారు 70-80 గ్రామాలకి రాజ్కో ఎలక్ట్రానిక్స్ అంటే కనుక తెలియని వాళ్ళు అంటే ఎవరూ లేరు. వాళ్ళు ప్రతి సంవత్సరం మా ఛాంబర్ ద్వారా లాటరీ తీపిచ్చి 5 ప్రైజులు తీపిచ్చి 5గురికి ప్రైజులు ఇప్పిస్తున్నారు. వారికి సంక్రాంతి శుభాకాంక్షలు. దసరా, న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే సందర్భంగా మా షాప్లో లక్కీ డ్రా కూపన్స్ అనేది ఇవ్వడం జరిగింది సార్. దీంట్లో వచ్చేసరికి ఇప్పుడు 5 బహుమతులు అనేది ఉన్నాయండి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి బి సతీష్ జంగారెడ్డిగూడెం 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ అండి. సెకండ్ ప్రైజ్ జె కిషోర్ రెడ్డి మల్లకొండ 190 లీటర్స్ రిఫ్రిజిరేటర్. థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి ఎం వెంకటలక్ష్మి గుల్లపొడి 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ. ఫోర్త్ ప్రైజ్ వచ్చేసరికి రామరాజు గారు జంగారెడ్డిగూడెం వాటర్ ప్యూరిఫైర్ అండి. ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసరికి రహమాన్ జంగారెడ్డిగూడెం రైస్ కుక్కర్ అండి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిపిఎన్ చంద్రరావు గారు, వెంకటేశ్వరరావు గారు ప్రతి సంవత్సరం ఇలాగే తీయాలని, లక్కీ డ్రా వాళ్ళ చేతులతోనే తీయించాలని చాలా ఆనందంగా ఉంది.
జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నడిపల్లి సత్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామదేవత గంగానమ్మను ప్రతి ఒక్కరూ దర్శించుకుని శుక్రవారం జరిగే అన్ని సమారాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలు నడిపల్లి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం మన అబ్బాయిలు ఈరోజు శుక్రవారం అనగా అమ్మవారు గంగానమ్మ గుడి వద్ద జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా అన్న సమారాధన జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా వారు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భక్తులు కూడా సుమారుగా 1000 మంది దాకా వచ్చి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ప్రసాదం స్వీకరించి వెళ్తున్నారు. అలాగే ఇంకా దాతలు కూడా సహకరిస్తే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉజ్వలంగా ముందుకు తీసుకెళ్దామని ఆశిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫిష్ ఆంధ్ర పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం మత్స్యశాఖ అభివృద్ధి అధికారి శివరామకృష్ణ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మత్స్యశాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన జేఆర్జీ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఫిష్ ఆంధ్ర పథకం గురించి వివరించారు. అదేవిధంగా ఈ పథకం ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలో తెలిపారు. మత్స్యశాఖ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ మొదలెట్టిన ఈ కార్యక్రమానికి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ తోడ్పాటును చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సైకిల్ని డొనేట్ చేసిన మన మండవల్లి రాంబాబు గారికి వారధి ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మండవల్లి రాంబాబు గారు వాళ్ళ అమ్మాయి దర్శిని 3వ పుట్టినరోజు సందర్భంగా ఈ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. రజియా 6వ తరగతి జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో చదువుతుంది. సైకిల్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండడం వల్ల సైకిల్ ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం. నా పేరు రజియా, 6th క్లాస్ చదువుతున్నాను. జిఎల్ఎన్ జడ్పీపీ గర్ల్స్ హై స్కూల్ ఇందిరానగర్ కాలనీ నుంచి గర్ల్స్ హై స్కూల్ వెళ్తున్నాను. రాంబాబు గారు నాకు సైకిల్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణ, రామలక్ష్మి దంపతుల సారథ్యంలో ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నేతృత్వంలో ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పలు ప్రత్యేక పూజలు చేసి విశిష్ట హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ, ఆలయ అభివృద్ధికి హైదరాబాద్కు చెందిన చీకటి దివ్యతేజ, దుర్గా శారద, నిత్విక్ శ్రీసాయిలు 62,116 రూపాయలను, విజయవాడకు చెందిన డాక్టర్ లింగాల సాయికృష్ణ, డాక్టర్ వెంకట హిమబిందు, కంశిక కృతిసాయిలు 25,116 రూపాయలను విరాళంగా అందించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మవారి శేష వస్త్రాన్ని, చిత్రపటాన్ని ఇచ్చి వేద ఆశీర్వచనంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిలో ఈ నెల 28వ తేదీన రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రవికుమారాచార్యులు తెలిపారు. ఉదయం 9 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగించి ఆలయ పుష్కరిణిలో చక్రస్నానం చేయిస్తామన్నారు. అనంతరం ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు. ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఈ నెల 28/1/2023 శనివారం రథసప్తమి పర్వదిన సందర్భంగా ఆలయంలో ఉదయం 9:30 సూర్యప్రభ వాహన సేవ, అనంతరం ఆలయ పుష్కరిణిలో సుదర్శన పెరుమాళ్కు చక్రస్నాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ, తదయారాధన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. రథసప్తమి పర్వదినాన మన గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రంలో జరిగే ఈ సూర్యప్రభ వాహన సేవలోను, అనంతరం జరిగే చక్రస్నాన కార్యక్రమంలోనూ పాల్గొని భక్తులు తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర
రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. అమెరికాకు చెందిన థామస్ అల్వా ఎడిషన్ బల్బును కనుగొన్న జనవరి 27వ తేదీని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనం వద్ద జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ప్లంబర్స్ మెకానిక్ యూనియన్ జెండాను యూనియన్ అధ్యక్షుడు ఆవుల పుల్లారావు ఎగురవేశారు. అనంతరం జరిగిన సభకు కోట శివకృష్ణ అధ్యక్షత వహించగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ మాట్లాడారు. ఎలక్ట్రికల్ వర్కర్ల రక్షణ కోసం ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ కట్టాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా సీనియర్ ఎలక్ట్రికల్ వర్కర్స్ నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కర్రి సూర్య, బాలిన ధర్మరాజు, వనపర్ల నవీన్ కుమార్, మానేపల్లి రామారావు, తీయాల గణేష్, గెడ్డన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా 143 సంవత్సరాల క్రితం ప్రపంచంలో అప్పుడు దాకా ఒక సూర్యుడే ఉండేవాడు. ఒక విధంగా చెప్పాలంటే పొగలు మాత్రమే ఈ భూమి మీద ఏమున్నాయో చూసి అదృష్టం ప్రజలకు ఉండేది. కానీ మానవ చరిత్రలో ఒక నూతన అధ్యయనం, నూతన సాంకేతిక పరికరం, ప్రపంచానికి సూర్యుడే కాదు వెలుగులు మనుషులను కూడా ఇవ్వచ్చు అని చెప్పి బల్బును కనుగొన్న రోజు అమెరికాలో ఉన్నటువంటి థామస్ అల్వా ఆయన బల్బును కనుగొన్నాడు. ఆనాటి నుంచి అది దినదిన అభివృద్ధి చెందుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా పగల వెలుతురే కాకుండా రాత్రుల వెలుతురు కూడా ఇవ్వడానికి కారణమైంది. ఈ ఎలక్ట్రిసిటీ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుగుతుంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని ప్రమాదకరంగా పనిచేస్తున్న ఈ భవన నిర్మాణ కార్మికులు, మోటార్ మెకానిక్లు కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ, ప్లంబర్స్ కానీ వీరందరికీ సరైన ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, జీవిత చర్మాంకంలో సరైన ప్రభుత్వ రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లైబ్రరీ, బుట్టాయిగూడెం రోడ్లోని ఎంపీపీ పాఠశాల, ఉర్దూ పాఠశాలల్లో రిపబ్లిక్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖులు జాతీయ జెండాను ఎగురవేసి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గోదావరి వరదలకు అతలాకుతలమైన కుకునూరు, వేలేరుపాడు ప్రాంత ప్రజలకు విశేష సేవలు అందించిన పెరుమాళ్లపల్లి ఎస్ఎస్ఎస్ గాంధీ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రశంసా పత్రంతో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలు అభినందించారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ ఈ అవార్డుతో తమ బాధ్యత మరింత పెరిగిందని, భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా సంఘ సేవకుల ఎండి ఉమరాలిని పట్టణంలో ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో సాయిబాబా భక్తులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనను దుశ్శాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని ఉమరాలి అన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పపట్ల రామకృష్ణ, పోతురాజు, రామలక్ష్మి, భరత్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంక్ వీధిలో నూతనంగా నిర్మించిన విజయదుర్గ అమ్మవారి ఆలయంలో 38 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 28వ తేదీన జరుగుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ధ్వజస్తంభాన్ని మేళతాళాలతో కమిటీ సభ్యులు ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, కమిటీ సభ్యులు కందులపాటి శ్రీనివాసరావు, మాడ రామ్మోహన్ రావు, రామిశెట్టి శ్రీనివాసరావు, గుడిమెట్ల యుగంధర్, రాజపురోహిత్ అశోక్ సింగ్, గుడిమెట్ల సత్యనారాయణ, మారిశెట్టి అంజన్ కుమార్, గడ్డం శ్రీనాథ్, వీరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ మెగా హౌసీ షో విజేతలకు బహుమతులు అందజేత, స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలిపిన జంగారెడ్డిగూడెం ఎండి పాలపర్తి శ్రీనివాస్. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణ, గడప గడపకు వెళ్లి ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే వన్మట్ల ఎలీజా. నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని జంగారెడ్డిగూడెంలో టీడీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహణ, ర్యాలీని ప్రారంభించిన టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ.
శ్రీ రామచంద్ర బ్యాంక్ వద్ద ఆర్గానిక్ ఆహార ఉత్పత్తి, ఆర్గానిక్ ఎరువులు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహణ, పెద్ద సంఖ్యలో హాజరైన ప్రముఖులు. జంగారెడ్డిలోని రాజ్కో ఎలక్ట్రానిక్స్లో లక్కీ డిప్ తీసిన ప్రముఖులు, విజేతలకు ఫోన్ ద్వారా సమాచారం అందించిన యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.